మొదటగా గొడవ సికింద్రాబాద్లో ఒక జ్యువెలరీ షాప్ ముందు మొదలైంది. అక్కడ స్టార్ట్ అయిందని అందరూ వార్తల్లో చూస్తున్నారు. ఆ గొడవకి అంటే క్యాస్ట్‌ని దూషించిండని వార్తలొచ్చినాయి. దానిపైన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ ఒక మాట చెప్పాలనా, ఆడ ఎవ్వరు ఈ దీంట్లో మనం ఎంతమంది మాట్లాడుతున్నాము అక్కడ ఎవ్వరు లేరు. ఫస్ట్ వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు మనం మీడియా ముంగట ఎంతమంది మాట్లాడుకుంటాను, ఎవరైనా ఒక్కడు అప్పుడు స్పాట్లో జరిగిన టైంలో ఉన్నారా? సరే, ఎవరు ఏం చెప్పిండు, చట్టం తన పని చేస్తుండు. నేను ఏమంటున్నా, మేము ఆయనకి రక్షిస్తున్నామా? ఆయన ఎందుకు పట్టుకుంటాం? ఇప్పుడు ఆయన పాట పాడిండు, అది మంచిదా పాట? గుజరాతీ మార్వాడి మీద పాడిన పాట. పోలీస్ చట్టం తన పని చేసిండు, పిలుచుకోవచ్చిండు, ఆయన చెప్పిండు, ఏదో అండర్టేకింగ్ తీసుకున్నాడు. మేము ఏమైనా ఎందుకు వదిలేసినామని అంటున్నామా? మనకు ఎవరు తప్పు చేస్తే లా ఈజ్ దేర్ ఫర్ ఆల్. వీఆర్ సిటిజన్, వీఆర్ డెమోక్రటిక్ కంట్రీ సిటిజన్. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. మనకు చట్టం ఉంది, హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, ఎక్కడైనా పోవచ్చు. చట్టం తప్పు చేస్తే చట్టం కంటే పెద్ద ఎవరు లేరు. మా వాళ్ళు తప్పు చేస్తే బరాబర్ మీరు శిక్ష చేయండి, మేము వస్తాం, మమ్మల్ని పిలవండి. మీరు ఏం చేయకండి సార్, మీ చూడు మీరు అంటున్నారు కదా ఇట్లా తప్పు చేసిన అంటే మీ ముంగటనే మా చెప్పులతో కొడతాం. చేస్తే మీరు ఉట్టిగానే ఆరోపణలు పెడితే మేము మా కులం వాళ్ళని అట్లా చిన్న చూపు మాట్లాడాలి. తప్పు చేస్తే బరాబర్ ఎంత పెద్ద ప్రెసిడెంట్, నేను నాదే ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఒక జిగ్నేష్ జోషి గుజరాతీ సమాజ్ ప్రెసిడెంట్ కూడా ఎవరి కులం గురించి మతం గురించి తప్పు మాట్లాడితే మీకు మా కులంకి కానీ ఎవరికైనా చట్టం తర్వాత ఫస్ట్ మీరు కూడా వచ్చి అడగొచ్చు, కొట్టొచ్చు. ఎందుకు